ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఏడిఆర్ అనేటువంటి ఒక సంస్థ ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. ఏంటంటే దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉన్న క్రిమినల్ కేసులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి. దురదృష్టకరం ఏంటంటే ఎక్కువ కేసులు టాప్ 5లో ఉండేటువంటి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉన్నారు. ఒక్క కేరళ మినహాయిస్తే కేరళ ముఖ్యమంత్రి మీద 1-2 కేసులు ఉన్నాయి. బట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటి టాప్ 5 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగానే ఈ ఏడిఆర్ సంస్థ నివేదిక ఇచ్చింది. ప్రతి వ్యక్తి కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తన మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా అనేదానికి, తన ఆస్తిపాస్తుల వివరాలు ఇవన్నీ నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఎఫిడవిట్ల ఆధారంగానే ఈ సంస్థ నివేదిక తయారు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 31 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మీద ఆ జాబితా తయారు చేసింది. దానిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 79 క్రిమినల్ కేసులు ఉన్నాయని తన ఎన్నికల అఫిడవిట్లో చెప్పాడు. ఈయన మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో మొట్టమొదటి స్థానం ఎవరిది అంటే రేవంత్ రెడ్డి. 79 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసు ఆయన మీద. రెండవ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కరుణానిధి కొడుకు స్టాలిన్. ఆయన మీద ఒక 47 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు అన్ని. మూడో స్థానం వచ్చేసరికి మళ్ళీ తెలుగు రాష్ట్రాలకే వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్నది. దాని ప్రకారమే ఈ జాబితా తయారైంది. ఇక 4వ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఆయన మీద ఒక 13 కేసులు ఉన్నాయి. ఇది పరిస్థితి. దక్షిణ భారతదేశంలో రాజకీయాలు ఎంత దారుణంగా తయారయ్యాయి. రాజకీయ పార్టీల నేతలు ఎలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డి మీద కేసులు ఎప్పుడు నమోదైనవి? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. ఆయన ప్రజా ఉద్యమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టింది. సో ఆయన వెళ్ళిన చోటల్లా ఒక క్రిమినల్ కేసు ఆయన మీద వచ్చేసింది. అందుకే 79 కేసులు ఆయన మీద. స్టాలిన్ పరిస్థితి ఏంటి? ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష డిఎంకేలో నాయకుడిగా ఉన్నారు. ఆయన తండ్రి చనిపోయిన తర్వాతే ఆయన పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. అప్పటి వరకు కూడా నెంబర్ 2గానే ఉన్నాడు. నెంబర్ 2గా ఉన్నా కూడా కరుణానిధి లేచే పరిస్థితి లేదు కాబట్టి ఈయనే యాక్టివ్ రోల్ ప్లే చేసేవాడు పార్టీలో. మరి అప్పుడు ఏఐడిఎంకే జయలలిత తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ముందు కొద్ది కాలం పన్నీర్ సెల్వం ఉన్నాడు. సో పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఆధ్వర్యంలోని ఏఐడిఎంకే ప్రభుత్వం స్టాలిన్ మీద క్రిమినల్ కేసులు పెట్టింది. ఆ కేసులు అంటే అలా ఉంటాయి అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 3వ ముఖ్యమంత్రి కాబట్టి దేశంలో అతిపెద్ద క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రులలో 3వ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఈయన మీద 19 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినవే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ,
అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ, అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ పర్చేజింగ్ కానీ, ఇట్లాంటి కేసులు చాలా వచ్చాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. సిద్ధరామయ్య కూడా అంతే. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నప్పుడు సిద్ధరామయ్య మీద కేసులు పెట్టారు. అంటే ప్రతిపక్ష నాయకులని గౌరవించే పరిస్థితి, ప్రతిపక్ష పార్టీల వాదాన్ని స్వాగతించే పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల్లో లేదు అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని బట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రతిపక్షాల నాయకులపై పాలకపక్షాలు వేధింపులకు దిగుతున్నాయి, వేధింపు చర్యలకు పాల్పడుతున్నాయి. రాజకీయం పాలకపక్షం ప్రతిపక్షం కాకుండా, ప్రత్యర్థులు అవ్వకుండా శత్రువులు అయిపోయారు. వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళ మీద, వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళ మీద కేసులు పెట్టుకోవడం, టార్గెట్ చేసి వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. వీళ్ళు వాస్తవానికి ఏ పార్టీ నాయకులైనా కానీ మరో పార్టీకి నాయకులకి ప్రత్యర్థులు అవుతారు. ప్రత్యర్థులు, రాజకీయం అంటే ప్రత్యర్థులు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యర్థులు లేరు, శత్రువులే. శత్రువులే. ఈ పార్టీ నాయకులు ఆ పార్టీకి శత్రువులు, ఆ పార్టీ నాయకులు ఈ పార్టీకి శత్రువులు. ఇలా ఎందుకు తయారయ్యారు? రాజకీయాలు ఎందుకు ఇలా దిగజారిపోయాయి? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ పరిస్థితి కొనసాగితే వీళ్ళు చంపుకుంటారేమో, ఒకళ్ళనొకళ్ళు హత్యలు చేసుకుంటారేమో అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకుల మీద క్రిమినల్ కేసులు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీ నాయకుల మీద క్రిమినల్ కేసులు పెడితే ఎక్కడికి పోతున్నారు మీరు? ఒకరినొకరు ఎందుకు గౌరవించుకోరు మీరు? రాజకీయ నాయకులు ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు ఎందుకు గౌరవించలేరు, స్వాగతించలేరు? చాలా దురదృష్టకరంగా కనిపిస్తూ ఉంటుంది నాకైతే. అర్థం కూడా కాదు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఇంకో బ్యాంక్ ఎంప్లాయీని గౌరవిస్తాడు, ఒక టీచర్ ఇంకో టీచర్ని గౌరవిస్తాడు, ఓ మహిళ ఇంకో మహిళని గౌరవిస్తుంది, ఒక పురుషుడు ఇంకో పురుషుడిని గౌరవిస్తాడు. బట్ రాజకీయ పార్టీలు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇంకో రాజకీయ పార్టీని నాయకుడిని గౌరవించే పరిస్థితి లేదు. దుర్మార్గం కదా. స్వాగతించుకోవాలి. గతంలో ఎన్నికలు జరిగితే పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ఎదురు పడితే ఒకరికొకరు నమస్కారం పెట్టుకొని, ప్రతి నమస్కారాలు చేసుకొని పక్క నుంచి అలా వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎదురు పడే పరిస్థితి లేదు. ఎదురు పడితే తన్నుకోవడమే, చంపుకోవడమే. నాయకులు రెచ్చిపోతున్నారు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. చాలా దురదృష్టకరం. రాజకీయ పార్టీలు ఈ స్థాయికి ఇలా దిగజారిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇలా జరగకుండా ఉంటే మంచిది. నేను ఆశిస్తున్నాను, ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇంకో రాజకీయ పార్టీ నాయకుడిని గౌరవించే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే దేశం బాగుపడుతుంది. అప్పుడే ప్రజాస్వామ్యం గట్టిగా, బలంగా పనిచేస్తుంది, నిలబడుతుంది.